గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న తీరును చూస్తుంటే తనకు బాధ కలుగుతుందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేస్తుంటే తన మనసు కాలుతుందని, దుఃఖం వస్తుందని కూడా అన్నారు. ఎక్కడ చూసినా కరెంటు కోతలే ఉన్నాయని, ప్రజలకు తాగునీరు, పంటలకు సాగునీరు అందడం లేదని, తెలంగాణ రైతాంగం మళ్లీ దోపిడీకి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతుందని మండిపడ్డారు. ఒక్క ఏడాదిలోనే పరిస్థితి అంతా తలకిందులైందని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు నర్ర విజయ్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చెనగాని దయాకర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంబోజ వెంకటేశ్వర్లు గారు, అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి రామరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ముందుగా చెనగాని దయాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేళ కేసీఆర్ కమెంట్స్ చేశారో, మొన్న సంవత్సరం కాలంలో మీరు ఏదైతే విమర్శలు చేస్తూ వస్తున్నారో దీనికి సంబంధించి కేసీఆర్ సమాధానం చెప్పాలి ఎక్కడ అంటూ కూడా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. ఇలాంటి కమెంట్స్ అన్నిటికీ కూడా నిన్న కేసీఆర్ చెక్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏంటి, ఏమంటారు? మీరు కాస్త అన్మ్యూట్ చేయండి. దయాకర్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. కేటీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి తీరు 100 ఎలకలు తిన్న పిల్లి నీతులు చెప్పినట్లాగానే ఉంది తప్ప కొత్తదనం లేదు. ఇవాళ పాడింది పాసుపన్ల పాసరలాగా 25 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమం ఎత్తుకున్న కంచి గీయే మాటలు గీయే కథ తప్ప ప్రజలందరూ కూడా ఏదో పెద్ద కొత్తగా మాట్లాడతారు, కొత్తగా ఏదో చెప్తారని ప్రజలు ఆశించిన దానికి ఆయన స్పీచ్ లో ఏం పసలేదు. ఇవాళ ఆయన వాళ్ళ నిర్వాహకం వల్లే బీఆర్ఎస్ పాలనలోనే ప్రజలకు అధోగతి పాలైంది. ఇవాళ ప్రధానంగా తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారండి? కానీ కోరుకున్నది ఆశించిందా బీఆర్ఎస్ పాలనలో? ఇవాళ మొత్తం కూడా అవినీతిమయం చేసి ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొత్తం కూడా మేము కరెంట్ ఇచ్చినాం, ఆయన హాయములే కదా కూడా కరెంటు కోతలు, లేకపోతే రైతులకు మోటార్లు కాలిపోయి మీటర్లు పెడతాని ఎన్ని రకాలుగా గోసపడినటువంటి విషయాలు మనం అందరం చూసినాం. రైతు ఆత్మహత్యలు చేసి రైతులకు బేడీలేసి మొత్తం కూడా తెలంగాణ వ్యవస్థని కూని చేసినటువంటి పరిస్థితి, ఆర్థిక వ్యవస్థని కూని చేసి ఇవాళ ఏదో నీతులు మాట్లాడి మొత్తం కూడా ఆయన సభ అంతా కూడా ఇంత ఆరుబాటాలు కూడా ఇవాళ తండ్రి కొడుకుల సభ లాగానే జరిగింది. కేటీఆర్ ని ఒక ప్రధానమైన నాయకుడు చేసి భవిష్యత్తు నాయకుడు అని చెప్పడానికే ఆ సభను పెట్టి ఇవాళ ఏదో ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం చేసింది తప్ప అసలు రహస్యం కేటీఆర్ ని లీడర్ని చేయడం కోసం ఆయన వచ్చినటువంటి పన్నాగం తప్ప ఇది కొత్తదేం కాదు. ఆయన ఏదో పెద్ద మాట్లాడుతున్నారు కూడా, మాట్లాడిన దాంట్లో పసలేదు. ఇవాళ 100 కోట్ల రూపాయలు పెట్టి ప్రజలు ఆశించిన తెలంగాణ సమాజం కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారని ఆశించింది, కానీ మాట్లాడిన దాంట్లో ఏమీ లేదు. ఆయన ఒకటే చెప్పిండు, ఆయన మాట్లాడిన మొత్తం కూడా తీరు అంతా కూడా ఇవాళ పోలీసులను హెచ్చరించింది ఒక్కటి తప్ప ఇంకెక్కడ లేదు. డైరీలో రాసి పెట్టుకుంటామని పోలీసులను హెచ్చరించి ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళు మొత్తం కూడా పోలీసులను ఉరికిస్తాం, లేకపోతే తంతాం, కొడతాం, ఈ మాటలు తప్ప కొత్తదనం ఏముందండి? మీరు చెప్పండి. తెలంగాణ సంపదను దోచుకుంది ఎవరండి? ఈ 100 కోట్ల సభలు పెట్టి తెలంగాణ సమాజానికి ఏమొరిగిందండి? మీరు చెప్పండి. రజోత్సవాల పేరు మీద కొడుకుని హీరోని చేయడానికి, లేకపోతే కొడుకుని అధ్యక్షుని చేయడానికో, లేకపోతే భవిష్యత్ నాయకుడు అని చెప్పడానికి ఇది జరిగిన పన్నాగం తప్ప కొత్తది ఏం లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందగలుగుతున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ పాలనల కంటే ఇవాళ కరెంటు అద్భుతంగా ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ కొనుగోలు చేయగలిగినాం. బీఆర్ఎస్ పాలనలో ఇవాళ రైతులు కొనుగోలుదారు మిల్లర్లకు దళార్లకు ఉపయోగి తరుగు దగ్గర లేకపోతే కొనుగోలు దగ్గర అనేక విధాలుగా రైతులు నష్టపోతే ఇదే ఉన్నటువంటి తెలంగాణ రైతులు రోడ్ల మీద పోసి ఇవాళ వాళ్ళ ఉన్నటువంటి వడ్లకు కుప్పలకు తగలబెట్టినటువంటి సందర్భాలు మనం అనేక రకాలుగా చూసినాం. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చూసినాం. రైతులకు బేడీలు ఇచ్చినటువంటి సందర్భాలు చూసినాం. ఇవాళ ఏదో పాడింది పాసుపన్లాగా 100 ఎలకలు తిన్న పిల్లి ఇవాళ తీర్థయాత్రలు పోయి నీతులు చెప్పిన దానిలాగా ఏదో అనుకుంటారు తప్ప కేసీఆర్ మాట్లాడిన దాంట్లో స్పీచ్ లో గాని ఇంకో దాంట్లో గాని ఇక్కడ పసలేదు. కేసీఆర్ స్పీచ్ లో అయిపోయింది. ఆయన తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే
ఆయనకు ఉన్నటువంటి చమర గీతం పాడారో, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ దక్కలేదు ఆయన మాట్లాడాడు. నాకు కాలు ఇరిగినందుకే డిపాజిట్ దక్కలేదు, సీటు రాలేదని చెప్పుకునే ప్రయత్నం జరిగింది తప్ప వేరేది ఏది కాదు. అసలు అక్కడ కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా అసత్యాలు అబద్ధాలు మాట్లాడింది తప్ప ఆయన ఉన్నటువంటి 7 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పులు చేసి తెలంగాణ ప్రజల మీద నెత్తిన పెట్టి ఇవాళ మొత్తం కూడా ఆయన చేసినటువంటి అప్పులతోనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అప్పులు కడుతా ఉంది. సంవత్సరానికి 60,000, దాదాపు ఇప్పటికీ 72,000 కోట్ల రూపాయల అప్పులు కట్టినటువంటి సందర్భం ఉంది. అంటే కేసీఆర్ అప్పుల వల్ల మరి ఎందుకు కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడేది, మేడిగడ్డ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ అవినీతిమయంలో ఇవాళ నిన్నగాక మొన్న కేంద్ర డ్యామ్ అథారిటీ ఇచ్చింది, ఇవాళ దాని మీద కాళేశ్వరం ఎందుకు మాట్లాడలేదు? మేడిగడ్డ ఎందుకు కుంగుబాటు అయింది, ఎందుకు ఇదైపోయింది అనే దాని మీద ఎందుకు అవినీతి జరిగింది దాని మీద ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పుల దాని మీద ఆయన ఉన్నటువంటి సమర్థించుకునే ప్రయత్నం జరిగింది తప్ప మొత్తం కూడా తప్పు తడకలతోని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేసి ఏదో తూతు మంత్రం గాని మళ్ళొకసారి తెలంగాణ ప్రజల్ని ఏదో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి జరిగినటువంటి సభ. కాబట్టి ఆయన ఒక బల నిరూపణ చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది తప్ప ఎక్కడా కూడా ఏం లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విధిగా సంక్షేమ పథకాలు అందగలుగుతాయి. 10 ఏళ్ల పాటు వాళ్ళకు అధికారం ఇస్తే కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు. వాళ్ళు మేము రైతు బంధు చేసినాం, టకటక ఫోన్లు మోగినాయంటూ రైతు బంధు ఎవరికి చేసిరండి? రైతులకు 5 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న రైతులకు కాదు కదా. 100ల కోట్ల రూపాయలు భూములు ఉన్న వాళ్ళకు, పెట్రోల్ బంకులకు, రహదారులకు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతు బంధు వేసి మేము రైతు బంధు చేసినామంటే అంటే దళారులకు, దోపిడీదారులకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా దోచిపెట్టినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఆయన మొత్తం కూడా కాంట్రాక్టర్లకు దోచిపెట్టినటువంటి విషయాన్ని మనం చూసినాం. ఆయన ఆయామలే బిల్లులు రాక అనేక ఉన్నటువంటి సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంది బీఆర్ఎస్ పాలనలు అనే విషయాన్ని మర్చిపోద్దని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కేసీఆర్ మాట్లాడిన దాంట్లో అన్ని తప్పు తడకలు మాట్లాడాడు. కొత్తగా ఏం మాట్లాడలేదు. 20 ఏళ్ల నుంచి ప్రజలు ఏది మాట్లాడినా అదే ఆశించారు తప్ప కొత్తగా ఏం లేదు. వాళ్ళు ఉన్నటువంటి అనేక విధాలుగా 100ల కోట్ల రూపాయలు ఇవాళ లక్షల రూపాయలు ఇవాళ రామరెడ్డి గారు మీరేమంటారు? నిన్న కేసీఆర్ రాజతోత్సవ సభ వేళ మాట్లాడిన కమెంట్స్ పైన ఏమంటారు? అండ్ దయాకర్ గారు చెప్పిన కమెంట్స్ ని మీరు ఏకీభవిస్తున్నారా? దయాకర్ గారు 10 నిమిషాల నుంచి మీరే మాట్లాడుతున్నారు. మళ్ళీ టైం ఇస్తాను దయాకర్ గారు, మళ్ళీ టైం ఇస్తాను, ఆగండి. ఎస్ రామరెడ్డి గారు, సో ఏమంటారు? అండ్ ఇంకొకటి, నిన్న సభలో కూడా ఎక్కువ టైం ఏదైతే కాంగ్రెస్ కే ఇచ్చారు, ఏదో కాస్త తక్కువ టైం, ఒక 1/2 నిమిషం కూడా మాట్లాడలేదన్న కమెంట్లు వస్తున్నాయి బీజేపీకి సంబంధించి. ఏంటి ఏమంటారు? ఒకటండి, కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి. ప్రజాస్వామ్యం అంటే వారు చేసిన 10 సంవత్సరాలలో అరాచకాల గురించి చెప్తే బాగుంటది. ఎందుకంటే అందరినీ ఇలా సోషల్ మీడియా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నాను, కాంగ్రెస్ వాళ్ళు చేసిన దానికి మూల గురువు నువ్వే. ఏదైతే నువ్వు ఎంతమందిని మనం చూసినావు, పండ్లు కొట్టుకుంటా పోతే విలేకరులను గల్లాలు బట్టి లోపల పోలీసు రాజ్యం నడిపినావు. అయిన తర్వాత నువ్వు నక్సలైట్లది నిన్న చెప్తున్నావు. మరి ఇనిషియేట్ తీసుకునేది ఉంటే ముందే చర్చలకు. మీరు ఇవాళ మీరున్నప్పుడు నక్సలైట్లకు ఏం చేసిర్రు, ఏ విధంగా బిహేవ్ చేసిర్రు? దాని కంగారును వదిలేయాలి అంటే ఎప్పుడు ఆయన అబద్ధాలు మాట్లాడడం వల్ల నెంబర్ 1. ఆయన నోట్లకి వెళ్ళేదాన్ని వెళ్తే నిజం తక్కువ వస్తుంది, అబద్ధం ఎక్కువ వస్తుంది. ప్రజలను మోసం చేస్తేందుకు మాయదారి మాటలతోటి ఇప్పటి వరకు నడిపిండు. ఇక ముందు ప్రజలకు కూడా అర్థమైంది వీరు చేసేది. అయిన తర్వాత 12 రూపాయలు ఇవ్వలేదు. నీకేమన్నా ముఖ్యమంత్రి ఉండి ఒక ప్రధానమంత్రి 5 సార్లు వచ్చిండు, ఇనాగ్రేషన్స్ చేసిండు. మన వరంగల్ రైల్వే ప్రాజెక్టుది అయిన తర్వాత రోడ్లు ఇనాగ్రేషన్. నువ్వు ఏ రోజన్నా ప్రైమ్ మినిస్టర్ని కలిసినావా? నీ హామీ ఎక్కడుంది? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా బిహేవ్ చేసినావా? నీ ఎంతగా బిహేవ్ చేసినావు? నువ్వు ఇవాళ మాట్లాడతావు 12 రూపాయలు ఇవ్వలేదు. అంతకుముందు నీ నోటితోటి చెప్పినావు ఇలాంటి ప్రధానమంత్రి మంచిది, ఇంత మంచి ప్రధానమంత్రి రావడం వారి ఆశీస్సులు ఉండాలి. నీళ్ళకి తీసుకుపోయి మిషన్ మన ఏది ఇంటింటికి నీళ్ళు ఇచ్చేదానికి ప్రోగ్రామ్ తీసుకుపోయి ఆ రోజు మాట్లాడేది మళ్ళీ అలా మాట్లాడేది. నీది ఎక్కడుంటే నీ ఇష్టం ఉన్నట్టు నాలుకకు నరం ఉండదు, మాట్లాడుతుంటావు. అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు 100% అవినీతి చేసిండు చేస్తే యాక్షన్ తీసుకోరు. మీరు ప్రభుత్వం అల్లరు. కేసీఆర్ వెంటనే బుక్కలేయండి. టెలిఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. నిన్న మంత్రి గారు మాట్లాడారు టెలిఫోన్ ట్యాపింగ్. అంతకుముందు మంత్రి గారు చెప్పారు దీపావళికి టపాకులు వెళ్తాయి. టపాకులు మరి వాళ్ళ ఇంట్లో వెళ్ళలేదు, వీళ్ళింట్లో వెళ్ళలేదు. ఎడ వెళ్ళినో తెలియదు. అంటే
కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వాన్ని కాంగ్రెస్కి ఏమో ఆయన మీద చర్య తీసుకోండి, కేంద్ర పార్టీకి ఈయన బ్యాగులు పంపిస్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి ఏది యాక్షన్ తీసుకోండి. ఇంతకుముందు కవిత అరెస్ట్ కాలేదు, బీజేపీ అరెస్ట్ చేయలేదు అని బీజేపీని ఇప్పుడు మీ చేతులు ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం, మీరే టెలిఫోన్ ట్యాపింగ్ తీసుకోవచ్చు, ఈ కార్ రేస్ తీసుకోవచ్చు, ఓఆర్ఆర్ అమ్ముకున్నది తీసుకోవచ్చు, అవన్నీ ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అంటే ఉట్టిగా ప్రజలను మోసం చేసేందుకు ఆయన చెప్పిండు, ఆయన ఒకటి అంటున్నాం మేము ఒకటి అంటున్నాం, కానీ అవినీతి జరిగిందన్నప్పుడు దాని మీద చర్యలు ఎందుకు లేవు అనేది మేము అడుగుతున్న క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న 3 మంత్రులు చెప్పారు, ఇది చేసిండు అది చేసిండు, దాన్ని టెలిఫోన్ ఆడోళ్ళ మోగోళ్ళ ఫోన్లు విన్నారు, భార్యలు విన్నారు, భర్త ఇంటే తీసుకుపోయి లోపలే ఇర్రి, మీరు అధికారం వాళ్ళు ఉన్నారు. ఈ కార్ రేసు అయిపోయి వచ్చేసారు, ఇక ఇదే ఏమైంది, అన్ని వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు. వీళ్ళు ఇక్కడ లోకల్ నాయకత్వానికి వీరి మీద ఏదైతే చర్య తీసుకోవాలని ఉన్నా కేంద్ర నాయకత్వానికి మాత్రం వాళ్ళకి కావాల్సింది ఎవ్రీ మంత్ ఈయన పంపిస్తున్నాడని ఆయన చెప్తున్నాడు, ఆయన ఇద్దరు పంపిస్తారు. అందుకోసమే కేసును ఏది కూడా యాక్షన్ తీసుకుంటారు. అయిన తర్వాత ఇవాళ అధికారంలో రండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ అంతకుముందు ఆయన రామకృష్ణారావు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జేహెచ్ రంజన్, అంతకుముందు కేటీఆర్ ఏంట అన్నిట్లో తిరిగిన ఆయన్నే. ఎవరు మన మిట్టల్ గారు రెవెన్యూ. ఇక కొత్తగా మార్చింది ఏంటి, ఆయన చెప్పింది కరెంట్ అన్నారు. నేను నిజంగా కూడా కరెంట్ ఇంతకుముందు, ఇప్పుడు మాత్రం 24 గంటల కరెంట్ అంటారు. నేను రైతుగా వ్యవసాయం చేస్తున్నా, రాత్రి 11 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు పోతే రాత్రి 12 గంటలకు 3 ఫేస్ వస్తుంది, మధ్యాహ్నం వస్తలేదు. ఇది నిజం. అయిన తర్వాత కరెంట్ విలేజ్లలో ఈ ఇండ్ల కరెంట్ ఏం పోతలేదు, పోతుంది. ఎప్పుడు పోతుంది, ఒక 5 నిమిషాలు 3 ఫేస్కి వెళ్ళి సింగిల్ ఫేస్ చేసినప్పుడు అలాంటి టైంలో పోతుంది, కానీ ఇంట్లో కరెంట్ పోతలేదు. కానీ రైతులకు మాత్రం 24 గంటలు ఇస్తలేరు. అది రుణమాఫీ చేసినామన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రుణమాఫీ ఎవరికి అయింది, ఎంతమంది? ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు 5 సంవత్సరాలు చెప్పిన తర్వాత 5 సంవత్సరాలు రుణమాఫీ చేస్తే వాళ్ళు ఏదైతే రుణం తీసుకున్న దానికి లక్షకు 50,000 ఇంట్రెస్ట్ అయ్యింది. వాళ్ళు 5 సంవత్సరాలు ఎలక్షన్స్ ముందు రుణమాఫీ చేశారు, ₹1,00,000 చేశారు, కానీ అందరికి 50,000 ఉన్నది మిత్తి. అయిన తర్వాత రైతు బంద్ అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతు బంద్ ఎవరికి వేసిరండి? 5 ఎకరాల వరకు, ఇంకా 4 ఎకరాలకే వచ్చినాయి, 5 ఎకరాల వరకు రాలేదు. నీ పాలసీ ఏంది? ఇప్పటి వరకు ఎవరికి వేయలేదు. అయిన తర్వాత ఈ రోజు కూడా రైతులకు రైతు బంధు పడలేదు. అంతకుముందు కేసీఆర్ కూడా ఒకసారి మిస్ చేసిండు వేసేది రైతు బంధు, ఆయన టర్మ్ లో కూడా ఒకసారి ఇయ్యలేదు. ఇప్పుడు ఇచ్చిన దాంట్లల్లా రైతు బంధు వీళ్ళు 20,000 ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, అన్ని చెప్పిర్రు. చేసే దాంట్లోకి పోతే ఆడేం లేవు. ఆడ లేవనేది నీకు తెలియదా? నువ్వు ఎంపీగా చేసినావు, ఎమ్మెల్యేగా చేసినావు, నీకు దాంట్లో గల్లాలు ఏం లేవని ఎందుకు హామీలు ఇచ్చిర్రు? తీసుకొచ్చి రాహుల్ గాంధీని తీసుకొచ్చి బాండ్ పేపర్లు రాసి ఎందుకు ఇచ్చిర్రు? అంటే వీళ్ళు చెప్పేదానికి ప్రజలకు కూడా అర్థమైంది. ఏది చెప్పినా ఎవరు చెప్పినా ఉట్టిదే, మన పైసలు మనకిచ్చేది. ఎవరు ఇచ్చినా ఫ్రీ అనే దాంట్లోకి ఎక్కువ ఉంది. కానీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏడికెళ్ళి అవుతుంది? ఈ రోజు ఈ రాష్ట్రం వల్ల పైసలు లేక అల్లాడుతుంది. దానికి ప్రభుత్వ భూములు అమ్మాలి, ఆయన అమ్మిండు నేను అమ్మాలి. దాంట్లోకి వ్యాలిడిటీ అంటే ఏది అమ్మాలేదు నువ్వు చెప్పలేదు. ఆయన ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయి ఉస్మానియా యూనివర్సిటీలో కడతా అని అప్పుడు విద్యార్థులు గొడవ చేయలేదా? నువ్వెంత సామాన్యంగా చేసినావా? ఇక్కడిక్కడ ఆస్తులు అమ్మినావు, అన్నీ అమ్మినావు. నీ చేతనైన కాడికి ప్రైవేట్ ఆస్తులను కూడా ఇది చేసి ధరణిలా ఏవైతే నాన్ క్లెయిమ్డ్ ప్రాపర్టీస్ అన్ని మీ ఇంటి వాళ్ళకి పోయినాయి, దాని మీద ఎంక్వైరీ చేస్తలేరు. అందుకోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళిద్దరు తిట్టుకుంటారు తప్ప యాక్షన్ అయితే ఉండదు. కేసీఆర్ ను ముట్టుకోరు, కేటీఆర్ ను ముట్టుకోరు, వీళ్ళతోటి కాదు. రైట్, ఓకే అండి. ఎస్ విజయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఎస్ సో విజయ్ కుమార్ గారు, సో ఏమంటారు? కేసీఆర్ కొన్ని కమెంట్స్ అయితే చేయడం జరిగింది, అటు కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ ఎక్కువగా ఉన్నాయి, అండ్ బీజేపీని సంబంధించి కూడా 1-2 మాటలు మాట్లాడి సురుకున్నారు. సో ఏంటి, అటు కాంగ్రెస్ రియాక్షన్స్ కూడా చూస్తూనే ఉన్నాము, వాదనలు ప్రతివాదనలు అటు రాత్రికి రాత్రే మనకు వచ్చేసాయి. సో ఏంటి మీ అనాలిసిస్ ఏంటి రెండింటిపైన? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 25 సంవత్సరాలు పూర్తి చేసి 20 సంవత్సరాలు వచ్చినటువంటి సందర్భంలో ఆ పార్టీ రజతోత్సవ కార్యక్రమం, ఆ సందర్భంగా పెద్ద బహిరంగ సభ, ఆ పార్టీ ఏర్పాటు అయినటువంటి ఏప్రిల్ 27వ తేదీకి సంబంధించినటువంటి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకొని
పార్టీ పుట్టిన దగ్గర నుంచి తెలంగాణ ఎందుకోసం పార్టీ పుట్టిన తర్వాత సాధించిన లక్ష్యం ఏంటి, తెలంగాణ సాధనకు సంబంధించినటువంటిది, సాధించిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండే తెలంగాణ అప్పుడు, ఇప్పుడు ఏ రకమైనటువంటి దేశానికి డబ్బులు ఇస్తున్నటువంటి ఒక గౌరవం ఆత్మవిశ్వాసంతో ప్రజల్లో ప్రొడక్షన్ పెంచేటువంటి స్థాయికి తెలంగాణ వెళ్ళింది అనేది చెప్పినటువంటి సూక్ష్మంగా చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఇక రాజకీయంగా మేము అధికారంలో కోల్పోయింది, ఓడిపోయినటువంటిది. ఎందుకు ఉన్నటువంటి బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నటువంటిది ఈ 10 ఏళ్ల కాలంలో మీరు చేయలేదు, మీరు ఇవి చేయలేదు, అవి చేయలేదు అని చెప్పడం ఇవన్నీ ఉండడంతో ప్రజలు ఓడించినటువంటిది. ప్రజలు ఓడించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 1.5 year తోటి ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టుకుంటుంది ఓడిపోయిన తర్వాత. కేసీఆర్ కూడా అన్నటువంటి అంశం, నేను టైం ఇచ్చినటువంటిది 1.5 year నేనేం మాట్లాడలేదు, మళ్ళీ ఇదే అంటారు ప్రజలు మీకేసిన ఓట్లే మాకేశారు, వేసిన తర్వాత ఓపిక పట్టాలి కదా, 1.5 టైం అన్న కొంచెం టైం ఇవ్వాలని కేసీఆర్ గారు కూడా అదే చెప్పారు. పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు మాట్లాడొచ్చు కానీ పార్టీ అధినేతగా పార్టీ నాయకునిగా ఇంత పెద్ద బహిరంగ సభలో ఇతర రాజకీయ పార్టీల మొత్తం తెలంగాణ రాజకీయ పార్టీలు, తెలంగాణ ఆర్థికకు సంబంధించినటువంటి ఒక చరిత్రకు సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇక్కడ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు చేసినటువంటి ద్రోహం మొదటి నుంచి 56లో కలిపింది నెహ్రూ, 69లో ఉద్యమం వచ్చినప్పుడు అణచేసింది, మనుషులను చంపింది, 400 మంది చంపింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2001లో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్ తో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని వెంటనే ఇస్తామని చెప్పి 11 ఏళ్లు ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమం తీవ్రతరం అయిపోయి ఇక పార్టీ అడుగుపోతుంది, ఇటు ఆంధ్రాలో పోతుంది, తెలంగాణలో పోతుంది, ఏ పార్టీ ఇక మిగిలిన కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి దశకు ఉద్యమం ప్రజలు తీసుకొచ్చారు. రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్, రాజకీయ అనివార్యత తెలంగాణ సమాజం క్రియేట్ చేసింది. అది టీఆర్ఎస్ నేతృత్వంలో చేసినటువంటిది అనేది అందరికి తెలిసినటువంటి అంశం. చేయడంతో తెలంగాణ ఇచ్చినటువంటిది. తెలంగాణ ఇచ్చిన తర్వాత వీళ్ళు 10 ఏళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ అందరికి తెలుసు. అప్పుడు ఉన్నటువంటి జిఎస్డిపి అంతా అప్పుడు అప్పులతోటే వచ్చినటువంటి రాష్ట్రం, అప్పులతోటి వారసత్వంగా వచ్చినటువంటి అప్పులతోటే వచ్చినటువంటి రాష్ట్రం. ఈ అప్పులు ఏ రకంగా చేశారు? అప్పుడున్న జిఎస్డిపి 4.5 లక్షల కోట్లు అయితే తెలంగాణ వచ్చి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు 15.5 లక్షల కోట్లకు పోయింది. 4.5 లక్షల కోట్ల నుంచి 15.5 లక్షల కోట్లకు. అదేవిధంగా అప్పులకు సంబంధించి కూడా 7 లక్షల కోట్లు, అంటే బడ్జెట్ అప్పులు వేరు, కార్పొరేషన్ అప్పులు వేరు, అన్ని కలిపి చెప్తున్నటువంటి నేపథ్యంలో 7 లక్షల కోట్లు ఉన్నాయి అనేది. మరి నీకు 15.5 లక్షల కోట్ల ఆస్తి ఉన్నప్పుడు 7 లక్షల కోట్లు అనే అప్పు అనేది అది పెద్ద విషయం కాదు. జిఎస్డిపి పర్సెంటేజ్ చూసుకున్నా, మనం దేశవ్యాప్తంగా అప్పుల పర్సెంటేజ్ చూసుకుని 23వ రాష్ట్రంగా 24వ రాష్ట్రంగా ఉంది. అది పెద్ద ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నటువంటి అప్పు అనేది పార్లమెంట్ లో చెప్పడం జరిగింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది, ఇవన్నీ ఆర్బీఐ కూడా చెప్పడం జరిగింది. ఇక డెవలప్మెంట్ యాక్ట్ బీజేపీకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ ఒక అభివృద్ధి వైపు నడుస్తుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంకో రకంగా చేస్తుంది, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఒక అభ్యుదయం వైపు అభివృద్ధి వైపు ఆలోచనలు చేసి అభివృద్ధి చేస్తున్నారని పార్లమెంట్ లోనే చెప్పడం జరిగింది. చెప్పగానే అదే సందర్భంలో తల్లిని చంపి బిడ్డనిచ్చిన అన్నటువంటి సంఘటన కూడా ఉన్నాయి ప్రైమ్ మినిస్టర్ గారు. ప్లస్ ఇక్కడ విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. అదే ఇప్పుడు ఆంధ్రాలో ఎట్లా జరుగుతున్నాయో చూడండి. ఇక్కడ వరంగల్కి వచ్చింది శంకుస్థాపన చేయడానికి, 10 సంవత్సరాలు పరిపాలించి లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్లకు పోతున్నటువంటి సందర్భంలో అది కూడా కోచ్ ఫ్యాక్టరీ కాకుండా అది వేరే రాష్ట్రానికి పోయి వరంగల్ శంకుస్థాపన చేయడానికి వచ్చారు తప్ప 10 సంవత్సరాలు అంటే అది ప్రారంభించాలి, చట్ట ప్రకారం ఒరిజినల్ గా ఫ్యాక్టరీ ప్రారంభించాలి. మీరు శంకుస్థాపన చేయడానికి అధిక ఎలక్షన్లో పోయేటప్పుడు, అదేవిధంగా ములుగుకు సంబంధించిన యూనివర్సిటీకి, అదేవిధంగా జాతీయ హోదా, ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వనటువంటి అంశం. ఈ అంశాలు బీజేపీ వాస్తవానికి గమనించుకోవాల్సినటువంటి అంశం. 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేంద్రం 2 పార్టీలు పరిపాలిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ 2 తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి పార్టీలు ప్రస్తుతం. కేంద్రంలో వాళ్ళు, రాష్ట్రంలో వీళ్ళు. ఇక అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం ఏంది? తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణ 2 జాతీయ పార్టీలు తెలంగాణ దేశంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు తన పార్టీ ఒక తెలుగు అస్తిత్వము తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకొని తనకు పార్లమెంట్ సీట్లు రావడంతో తన అస్తిత్వంతో కేంద్రాన్ని శాసించగలుగుతున్నాడు.
తెలంగాణ శాసించలేకపోతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్రంలో ఎటు ఎన్డీఏ పక్షంలో ఉన్నా, ఇండియా కూటమిలో ఉన్నా, రాజకీయంగా కూడా డిఎంకే కాంగ్రెస్ ని శాసించగలుగుతున్నది. తెలంగాణకు సంబంధించినటువంటి అంశం, తెలంగాణ అస్తిత్వం ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీలు, ఒకరు ఢిల్లీ నాయకత్వంలో, అదేవిధంగా ఒకరు గుజరాత్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కనిపిస్తుంది. అందుకని తెలంగాణ ఓన్ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీలు కనుక, అస్తిత్వం మీన్స్ తెలంగాణకు సంబంధించిన గట్టిగా నిలదీసే ఇప్పుడున్నటువంటి పార్లమెంటరీ పందా విషయంలో పార్లమెంట్ లో కావచ్చు ఎంపీలు ఎక్కువగా ఉండి గెలిపించుకొని మనకు నిధులు ఎక్కువ తీసుకుపోవడం. ఇప్పుడు చంద్రబాబు ఎన్ని నిధులు తీసుకుపోతున్నారు అడగగానే ఇచ్చి పడేస్తున్నటువంటి సిచ్యువేషన్. బీహార్ కు ఇచ్చేస్తుంది. ఎందుకు? రాజకీయంగా అనివార్యత ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. భారత రాజకీయ వ్యవస్థలో ఒక అనివార్యత ఉంటేనే భారత రాష్ట్రాల అభివృద్ధి వైపు వేగంగా నిధులు ఎక్కువగా రావటం జరుగుతున్నది. డబుల్ ఇంజన్ ఉన్నటువంటి చెప్తున్నా వాళ్ళ అక్కడ ఎక్కువ ఇప్పుడు గుజరాతే ఉన్నది. గుజరాత్ కి సంబంధించినటువంటి అదనంగా పోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. ఈ రకంగా అక్కడ కూడా అన్ని చోట్ల జరగట్లేదు. అందుకని తెలంగాణ అస్తిత్వం ఉండాల్సినటువంటి, ఎందుకని ముఖ్యంగా సౌత్ కు సంబంధించినటువంటిది ఆ రకమైనటువంటి సౌత్ లో వాస్తవానికి సౌత్ నుంచే భారతదేశానికి అదనంగా ఎక్కువ డబ్బులు పోతున్నటువంటి, కానీ అదే రిటర్న్ గా అంత రావట్లేదు. సౌత్ ఇండియాకి కేంద్రంలో ఉన్న ఎవరైనా ఆ రీతిలో ఇవ్వటం లేదు. కష్టపడుతుంది తెలంగాణ సౌత్ తెలంగాణ సమాజం కష్టపడ్డది, ఆర్థిక శక్తి పెరిగింది, ఆర్థికంగా దేశానికి డబ్బులు ఇవ్వడం అది గర్వకారణమే. దేశాన్ని ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి తయారు కావడం అనేది తెలంగాణ సమాజానికి ఒక గర్వకారణమైనటువంటి అంశమే. కానీ అదే స్థాయిలో మీరు ఇంకే రిటర్న్ ఎక్కువగా ఇస్తే మరింత ప్రొడక్షన్ పెరుగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇవ్వాల్సినటువంటి అవసరం. అందుకని రాజకీయంగా కాంగ్రెస్ ప్రధానంగా ఎందుకు విలన్ గా మారింది అనే అంశం చారిత్రాత్మకంగా జరిగినటువంటి సంఘటనలు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఇక్కడ బీజేపీ ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకు విభజన చట్టంలో కావచ్చు ఇస్తా అన్నటువంటి అదనం నిధులు చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం రావాల్సి అన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి. అది రకంగా వచ్చేటువంటిదే కాకుండా అదనంగా ఏమీ చేయనటువంటి అంశం అనేది ప్రధానంగా తర్వాత పెట్టినటువంటి సభలో జనం కూడా చాలా బాగా రియాక్షన్స్ బాగా కనిపించింది. ఓకే అండి విజయ్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ వెంకటేశ్వర్లు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ వెంకటేశ్వర్లు, మీకంటే ముందు ఒక్క నిమిషం అండి. ఎస్ దయాకర్ గారు, మీరు వీడియో ఆఫ్ చేసినట్టున్నారు, ఒకసారి చూసుకోండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ వెంకటేశ్వర్లు గారు, సో నిన్న రజతోత్సవ సభ వేళ కేసీఆర్ కమెంట్స్ ఒక రకంగా ఆసక్తిని పెంచుతున్నాయి. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ అయితే దీన్ని పూర్తిగా కొట్టిపారేస్తుంది. కేవలం ఆ సభ రజతోత్సవం కాదు, కేవలం కేటీఆర్ ని తమ నాయకుడిగా ప్రకటించడానికి, కేటీఆర్ కోసమే సభ పెట్టారు అని కమెంట్లు వస్తున్నాయి. ఇంకొకటి 7 లక్షల అప్పు నెత్తిన పెట్టేసి ఇప్పుడు ఈ రకంగా ఉపన్యాసాలు ఇస్తున్నారన్న కమెంట్లు వస్తున్నాయి. ఏమంటారు దానికి? మీ ఆన్సర్ ఏంటి? నేను ఏమంటున్నానంటే, మీరు 2 అంశాలు అడిగారు. ఒకటి, రజతోత్సవ సభ అనేది కేటీఆర్ కోసం పెట్టిండు అనేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే దేశంలో అనగారిన తెలంగాణను ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి లిజెండరీ కేసీఆర్ గురించి బీజేపీ కాంగ్రెస్ మాట్లాడేటువంటి విమర్శలు చాలా చిన్నగా ఉన్నాయి. నేనేమంటున్నానంటే, అప్పులు చేసిండని మీరు అంటున్నారు. ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ తోనే భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే, ఆర్బీఐ అనుమతులతోనే అప్పులు తీసుకొస్తాం. తెలంగాణ విడిపోతున్నప్పుడు 77,000 కోట్ల అప్పు ఉంది. అది కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు కళ్ళు బైర్లు కమ్మినాయా, కనబడడం లేదా? తెలంగాణ అప్పులు ఎన్ని జరిగినాయి అంటే 3 లక్షల కోట్లు ఉన్నది. కార్పొరేషన్ల ద్వారా 2,50,000 కోట్లు చేస్తే 7 లక్షలు చూపిస్తున్నారు. మరి మేము 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే మీరు 16 నెలల 1,86,000 కోట్లు అప్పెట్టు చేసిర్రు. నేనేమంటున్నా, ఈ దేశంలో అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి ప్రాంతీయ పార్టీలను తెలంగాణ కోసమే పుట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం చేసుకుంటే ఈ కుహానా మేధావులకు, కాంగ్రెస్ వాళ్లకు, బీజేపీ వాళ్లకు ఎందులకు కళ్ళమంటేందుకు? వాళ్ళు ఈ గడ్డ మీదనే ఉన్నారా, లేకపోతే శత్రుగడ్డ మీద ఉన్నారా? ఈ గడ్డ మీద పుట్టిన వాడు ఎవరైనా రజతోత్సవ సభ చేసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ లేదు. చదువుకున్న వాళ్ళము, మేధావులము, బ్యూరోక్రాట్స్లము ఒక ఎవరన్నా పార్టీ, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఒక కాస్ మీద పెట్టుకుంటే కొంతమందికి వెల్కమ్ చెప్తాం. మేమేమంటున్నాం అంటే, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే కేసీఆర్ గారు సభాముఖంగా దాన్ని స్వాగతించినప్పుడు మా పార్టీ రజతోత్సవం చేసుకుంటే ఈ కుహానా మేధావులకు, ఈ కుహానా రాజకీయ నాయకులకు తెలివి లేదా? ఈ రాజకీయ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద
బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ, తెలంగాణ శ్వాస, తెలంగాణ యాస కోసం, తెలంగాణ స్వరమై తెలంగాణను తెచ్చిన పార్టీ కేసీఆర్ గారు కాదా? ఇవాళ మోడీ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలంగాణను ఎంత హింస పెడుతున్నారో ఈ 11 సంవత్సరాలు తెలవడం లేదా? గుజరాత్ కి ఎంత డబ్బులు ఇచ్చారు, బీహార్ కి ఎంత డబ్బులు ఇచ్చారు తెలవడం లేదా? ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఒక్క నవోదయ స్కూల్ లేదండి, ఒక్క మెడికల్ కాలేజ్ లేదండి. మొన్నటికి మొన్న ఆర్బీఐ 4 లక్షల కోట్లు డివిడెండ్ ఇచ్చింది. 4 లక్షల కోట్లు ఎక్కడిచ్చారండి? ఏమైనా తెలియనిదా బీజేపీ కాంగ్రెస్ నాయకులకు? ఇలా మేము రజతోత్సవాలు చేసుకుంటున్నాం అంటే తెలంగాణ ప్రజల కోసం చేసుకుంటున్నాం. ఒక ప్రాంతీయ పార్టీ ఒక గడ్డ కోసం ఉంటుందని చేసుకుంటున్నాం. ఆ రజతోత్సవాలు దేని చేసుకుంటాం? 25వ సంవత్సరంలో మేము అడుగు పెట్టినాం కాబట్టి చేసుకుంటాం. దానికి మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడి ఇదేనా మాట్లాడే పద్ధతి? మా మైల్ స్టోన్ ను బీఆర్ఎస్ పార్టీగా మేము చేసుకుంటున్నాం. ఒక ప్రాంతీయ పార్టీ పుట్టినప్పుడు దాన్ని కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం, హరీష్ రావు గారిని లేపడం కోసం అనేది తెలివి తక్కువ వ్యవహారంతో మాట్లాడుతున్న కుహానా కాంగ్రెస్ పార్టీ, తెలివి తక్కువగా మాట్లాడుతున్న బీజేపీ పార్టీ. రజతోత్సవాలు చేసుకుంటే వాళ్ళకేం కన్నమంట? వాళ్ళు చేసుకోవట్లేదా? ఈ దేశాన్ని మొత్తం 2 పార్టీ బీఆర్ఎస్ ప్రజల సొమ్ము కదా. తెలంగాణ టీఆర్ఎస్ అయిపోయింది, అందరు పోయారు. మీలాంటి మీరు మాట్లాడేటప్పుడు నేను కామ ఉన్నా, నేను మాట్లాడే వాయిస్ మీరు వినండి. ఒక మాట వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను కామ ఉన్నా, వాయిస్ మీరు వినండి. నేను ఏమంటున్నాంటే మీరు మాట్లాడినప్పుడు నేను కామ ఉన్నా. 5 సంవత్సరాలు ఎట్లయితుంది మీది? బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాదు, ఇలా మీ బీఆర్ఎస్ పార్టీ రిజిస్టర్డ్ అయితే బీఆర్ఎస్, టీఆర్ఎస్ లేదు. 20 సంవత్సరాలు ఎట్లయితుంది? నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. మీరు మాట్లాడే క్లారిటీ 2 సంవత్సరాలు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర్లు గారు ఆయన ఏమంటున్నారంటే మీరు పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు టీఆర్ఎస్ గా ఉండే, ఇప్పుడు మీరు రజతోత్సవ సభ చేసుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ గా ఉంది, అది ఏ రకంగా అవుతుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. క్లారిటీ లేదు మేడం. ఫోను ఎవరు మాట్లాడుతున్నారు? రామరెడ్డి గారు చెప్పారండి, బీజేపీ నుంచి. ఫోన్ సరే వినబడతలేదు మేడం ఫోను. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీ పాయింట్ ఏంటో చెప్పండి. సరే, ఆ పాయింట్ వదిలేసి మీ పాయింట్ చెప్పండి. ఆ సార్ అడిగిన క్వశ్చన్ ఏదో నాకు ఒకసారి చెప్తే నేను దానికి సమాధానం చెప్పాను. సార్, రజతోత్సవం ఎలా చేసుకుంటారు, ఎలా అది అవుతుంది అని అంటున్నారు. మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు టీఆర్ఎస్ గా ఉండే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ అంటున్నారు కదా, అది ఎట్లా అవుతుంది అని అడుగుతున్నారు ఆయన. మేము రజతోత్సవం టీఆర్ఎస్ అనే చేసుకున్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ అని మారింది. కలర్ ఏం చేంజ్ చేయలేదు. మాకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. చదువుకున్న వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీగా పుట్టింది. మరి ఇలా బీజేపీ పార్టీ పుట్టినప్పుడు బీజేపీ అని లేదు కదా. మీది కూడా ఆవులేక కూడా గుర్తుండే, మీది కూడా జనసంఘాన్ని ఉండే కదా. మీ కాంగ్రెస్ వాళ్ళకు రెడ్డి కాంగ్రెస్ ఉన్నది, తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది, నేషనల్ కాంగ్రెస్ ఉన్నది. మేము భారతదేశ ఎలక్షన్ కమిషన్ దగ్గర మా గులాబీ జెండానే రిజిస్టర్ చేసినాం. కలర్ చేంజ్ చేసుకోలే. బీఆర్ఎస్ ఒకటే, టీఆర్ఎస్ ఒకటే. మీరు మీకు క్వశ్చన్ అడగనీకి రాక మమ్మల్ని అంటారు. టీఆర్ఎస్ ఒకటే. టీఆర్ఎస్ ప్రమోషన్ లో బీఆర్ఎస్ కు వెళ్ళింది. అది ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఇచ్చింది. ఎట్లా చేసుకుంటారంటే మీరు అడిగే క్వశ్చనే మీ దగ్గర సమాధానం లేదు. ఇక దానికి నేనే సమాధానం చెప్పాలి. మేమైనా కలర్ చేంజ్ చేసినావా లేదా మళ్ళీ మేము బీఆర్ఎస్ కు రిజిస్టర్ సపరేట్ చేసుకున్నావా? సబ్జెక్ట్ బీఆర్ఎస్ అనేది రిజిస్టర్డ్ అప్పుడు. ఇప్పుడు బీఆర్ఎస్ పేరు మార్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా జనసంఘం ఉండేది. జనసంఘం ఉంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు అవుతుంది. జనసంఘం చెప్పుకోరు. బీజేపీ 1980 ఉడితే నాయకుడు అధ్యక్షుడు మాట్లాడాల్సింది. మీకు సబ్జెక్ట్ లేక మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా వేరు రిజిస్ట్రేషన్ అయినా కలర్ ఒకటే. ఇదే మాట మీద ఉన్నది. మీరు మాట్లాడేది శుద్ధ అబద్ధం. మీరు మాట్లాడేది నీకు క్వశ్చన్ ఏనికి వస్తుందా? నువ్వేనా లీడర్వేనా? నువ్వు లీడర్వేనా? మాకు గుర్తేమైనా తేడా వచ్చిందా? మాకు గుర్తేమైనా చేంజ్ అయిందా? టీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ వేరు, బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అయితే పార్టీ ఒకటే కదా. మాది గులాబీ కదా. నీకు క్వశ్చన్ అడగనీకి వస్తుందా? నీకు క్వశ్చన్ అడగనీకి వస్తుందా? మీరు ఆ టీవీలోకి వచ్చి మాట్లాడేది, మీరంతా టీవీలోకి వచ్చి మాట్లాడేది ఏం మాట్లాడారండి?
టీఆర్ఎస్ ఓకే అండి. వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం అండి. ఎస్ రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఎస్ దయాకర్ గారు, వెంకటేశ్వర్లు గారు మీకే ఇందాక మీరు అన్న పాయింట్స్ కి దయాకర్ గారు కూడా కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఆయనకు కూడా సబ్మిషన్ ఉందంట, ఆయన అడుగుతారంట. ప్లీజ్ పెట్టండి, ఆయన చెప్పాక మీరు ఆన్సర్ చేయండి. ఎస్ దయాకర్ గారు, సో ఏమంటారు? మీరే గతంలో అప్పులు చేశారు, మీ అప్పులు మీరే మిగులు రాష్ట్రంగా కాదు, మీరే అప్పులు చేసి ఇప్పుడు నెత్తిన పెట్టారు. కాబట్టి మేము 10 ఏళ్లలో 7 లక్షల అప్పు మాత్రమే చేసి డెవలప్ చేసింది మేము, కూని చేస్తుంది మీరు, సంవత్సరంలో కూని చేస్తుంది మీరు అంటూ కూడా అంటున్నారు వెంకటేశ్వర్లు గారు. సో ఏమంటారు దీనికి? తెలంగాణ 10 ఏళ్లు వాళ్ళు పాలించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసి దాదాపు లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ 100 కోట్ల సభలు పెట్టి ఎవరి కోసం సభ పెట్టిండంటే ఆ సభ ద్వారా తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిండండి? ఏ ఒక్కరోజన్నా అసెంబ్లీకి వచ్చాడా? ఏ ఒక్కరోజన్నా తెలంగాణ ప్రజల పక్షాన ఏ ఒక్కరోజన్నా అసెంబ్లీకి వచ్చి కనీసం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రతిపక్ష నాయకుడిగా మీ సలహాలు సూచనలు కావాలని అనేక విధాలుగా అంటే ఏ ఒక్కరోజు కూడా కనీసం అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఈ 100 కోట్లను సభలు పెట్టి ఎందుకండి? నేను అనేది మీకు అవకాశం ఉంది కదా, అసెంబ్లీలో అవకాశం ఉన్నప్పుడు ఎందుకు? దీనికి ఆన్సర్ కేసీఆర్ ఇచ్చినట్టున్నారండి దయాకర్ గారు. దానికి ఆన్సర్ మా పిల్లలు చెప్తేనే ఆన్సర్ ఇవ్వట్లేరు, ఇంకా నేను ఎందుకు అనే కామెంట్ ఇచ్చింది కేసీఆర్ నుంచి. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శిస్తూనే తండ్రి కొడుకులా జరిగిన సభలాగానే చూడాలి, కొడుకుని భవిష్యత్తు ఇతనే అని చెప్పుకోవడానికి జరిగినటువంటి సభలాగానే చూడాలి తప్ప ఇది తెలంగాణ ప్రజలకు గాని తెలంగాణ రాష్ట్రానికి ఒరిగే సభ కాదు. దీనివల్ల ఏమి కాదు. ఒక నిమిషం అండి దయాకర్ గారు, మళ్ళీ మీ పాయింట్ చెప్పండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు, ఈ పాయింట్ కి ఏమంటారు? నేను ఏమంటున్నాంటే దయాకర్ గారు ఆంధ్రన తెలంగాణ నాకు అర్థం కావట్లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద పుట్టింది. ఎవరి కోసం అండి? ఎవరు? ప్రజలు కదా రక్తం, ప్రజలు కదా త్యాగం చేసింది. కేసీఆర్ కుటుంబం సర్వనాశనం చేసింది కదా, కాంగ్రెస్ పార్టీ 12 మందిని చంపింది కదా, కాంగ్రెస్ పార్టీ 12 మందిని చంపింది కదా, ఆంధ్ర తెలంగాణ కలిపింది కదా, ఆంధ్ర తెలంగాణ కలిపిందే కాంగ్రెస్. కాంగ్రెస్ లో మాట్లాడేది రద్దు చేసుకోవడం గురించి మీరే మాట్లాడేది. నేను చెప్పేది వినండి దయాకర్ గారు, నీకు మీ కాంగ్రెస్ పార్టీని మాట్లాడే అర్హత లేదు. మీరు తెలంగాణను విచ్ఛిన్నం చేసిర్రు, ఆంధ్రను కలిపిర్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ వల్ల. సోనియా గాంధీ మేము సోనియా గాంధీని ఇచ్చేటట్టు చేసినాం. ఇలా మీరు టీవీలోకి వచ్చి మాట్లాడేది బాగలేదు బ్రదర్. నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ గడ్డ మీద రజతోత్సవాలు చేసుకుంటే మీ కడుపు మంటుంది, మీ కడుపు మంటుందన్నా. నీ టైం నువ్వు యూటిలైజ్ చేసుకోవే. నేను ఏమంటున్నానంటే నీ కడుపు మంటేంది, నీ కడుపు మంటేంది, నీ కాంగ్రెస్ పార్టీ కడుపు మంటేంది. తెలంగాణ గడ్డ మీద రజతోత్సవం చేసుకుంటే అది నీకు నొప్ప. ఈ తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేసింది తెలంగాణ. ఇలా 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కలిపింది వాళ్ళే, అమరులను చంపింది వాళ్ళే. ఎస్ దయాకర్ గారు, వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం అండి. ఎస్ దయాకర్ గారు, మీరు ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి దయచేసి. ఎస్ వెంకటేశ్వర్లు గారు చెప్పండి. నన్ను మాట్లాడండి మేడం. చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేస్తేనే కేసీఆర్ గారు ఉత్పాదక రంగం మీద, వనరుల రంగం మీద పెట్టినటువంటి పెట్టుబడి వాళ్ళకు తెలుసా? 20-30 లక్షల కోట్ల సంపద సృష్టించి ప్రజలకు పంచినాం. ఇలా కాంగ్రెస్ 69లో చంపింది, 56లో కలిపింది. దయాకర్ గారు మీరు మాట్లాడినప్పుడు మీ టైం తీసుకోండి. నేను మాట్లాడి వినండి. మేము రజతోత్సవం చేసుకుంటే నీ కడుపు మంటేంది, నీ రేవంత్ రెడ్డి కడుపు మంటేంది, నీ కాంగ్రెస్ కడుపు మంటేంది, నీ కాంగ్రెస్ కడుపు మంటేంది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ తెచ్చినాం, సంపద సృష్టించినాం, సంపద సృష్టించి ప్రజలకు పంచినాం. నీ కాంగ్రెస్ తెలంగాణ చేసి లూటీ చేసి అవినీతి ప్రాజెక్టులు కట్టి ఎక్కడ లూటీ చేసినట్టు నీ దగ్గర ఉందా? నీ రేవంత్ రెడ్డి దగ్గర ఉందా? నీ సోనియా గాంధీ దగ్గర ఉందా? ఎక్కడ లూటీలు చేయలే. FRBM గైడ్ లైన్స్ పాటించినాం, RBI గైడ్ లైన్స్ పాటించినాం. టీవీలకు వచ్చి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ లేదా మీకు నాలెడ్జ్ ఉంటే రాజకీయ అంశాలు మాట్లాడు. లూటీల గురించి, తుటాల గురించి నువ్వు కాదు మాట్లాడేది. తెలంగాణను 50,000 మంది నక్సలైట్లను చంపింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను కలిపింది నీ కాంగ్రెస్ పార్టీ. 69లో 3
700 మందిని చంపింది నీ కాంగ్రెస్ పార్టీ. పెద్ద మనుషుల ఒప్పందం మీద కలిపింది నీ కాంగ్రెస్ పార్టీ. 1200 అమరులను చంపింది వెంకటేశ్వర్లు గారు అండ్ దయాకర్ గారు ఒక్క నిమిషం. నేను బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినప్పుడు కాముగా విన్నా. నేను సమాధానం లేదు. నేను బీజేపీలో కాంగ్రెస్ వాళ్ళకు నేను అడిగిన వాళ్ళకి సమాధానం లేదు. టీవీలకు వచ్చి రాజకీయ అంశాలు క్వశ్చన్లు వేయాలి. నేనేమంటే డ్యూటీల గురించి మాట్లాడడం, తుడాల గురించి వెంకటేశ్వర్లు గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటేశ్వర్లు గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్లీజ్ మీరు రాజకీయ అంశాలు మాట్లాడండి, రాజకీయ వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం అండి. గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీకి రజతోత్సవం గురించి మాట్లాడే వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీకు చాలా టైం ఇచ్చాను, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ప్లీజ్ మాట్లాడనివ్వండి. దయాకర్ గారు నివాళులు అర్పించారా? 100%. నీ కళ్ళున్నాయా? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళున్నాయా? నివాళులు అర్పించడం స్టేజ్ మీద అమరులకు నీ కాంగ్రెస్ పార్టీ కళ్ళు లేవు, నీ ఇంటెలిజెన్స్ కళ్ళు లేవు, నీదంతా వైఫల్యం. కాంగ్రెస్ వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర్లు గారు మీకు టైం ఇస్తాను. ప్లీజ్ మీరు పాయింట్ నోట్ చేసుకోండి. డిఫెండ్ చేసుకుందరు కానీ మీరు పాయింట్ నోట్ చేసుకోండి. మేడం నేను ఇక్కడ నేను ఫోన్ లైవ్ లో ఉన్నా, నేను జూమ్ లో మీరు అలాగే లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం అండి. తండ్రి కొడుకు కాదు. తప్పించి వెంకటేశ్వర్లు గారు మీరు లైన్ లో ఉండండి ప్లీజ్. దయాకర్ గారు సరే మీరు అంటున్నారు, సరే అది కేటీఆర్ కోసం సభ పెట్టారా అవన్నీ విషయాలు పక్కన పెడితే కేసీఆర్ కమెంట్స్ కి మీ ఆన్సర్ ఏంటి? అటు విద్యుత్ కోతలు ఉన్నాయి, నీటి సరఫరాలో లోపం కనిపిస్తుంది, అది మహాలక్ష్మి పథకం మహిళల మధ్య గొడవ పెట్టడానికి తప్ప దేనికి లేదు అంటూ కూడా కామెంట్స్ ఉన్నాయి. హెచ్సియు గురించి అసలు గవర్నమెంట్ కి కనీసం ఒక ఇంగిత అవగాహన కూడా లేకపోవడము దురదృష్టకరమైన కామెంట్లు కూడా వచ్చాయి. ఏమంటారు? ఎస్ వెంకటేశ్వర్లు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరు లైన్ లో ఉండండి, దయచేసి మీరు లైన్ లో ఉండండి. దయాకర్ గారు చెప్పండి, మీరు పాయింట్ చెప్పండి. దయాకర్ గారు టైం తక్కువ ఉంది ప్లీజ్. తెలంగాణలో విలువైన భూములు నమ్మి ఇవాళ హౌసింగ్ సొసైటీ భూములు కావచ్చు, కోకపేట భూములు కావచ్చు, ఉప్పల బగాయత్ కావచ్చు, బాచుపల్లి కావచ్చు, ఇంకా లేకపోతే బౌరంపేట భూములు కావచ్చు, అనేక ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కేసీఆర్ ఆయంలో ఎవరు అమ్మారంటే కేసీఆర్ కాదా? నేను అనేది 1000 కోట్ల రూపాయలు ఆయన చేసినటువంటి నిర్వాహం కోసం ప్రభుత్వ భూములు అప్పనంగా అమ్మేండు. ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఇంత ఎందుకండి, యూనివర్సిటీకి ఇన్ని 100 ఎకరాల భూములు ఎందుకని ఉన్నటువంటి అప్పనంగా ఇవాళ మొత్తం కబ్జా చేయడం కోసం మీరు లైన్ లో ఉండండి, నేను మీకు టైం ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ వర్షన్ కూడా వినాలి. మీరు ఇలా డిఫెండ్ చేసుకోవడం, మీరు ఇంటరప్ట్ చేయడం వల్ల క్లారిటీ రావట్లేదు, చూసే వాళ్ళకు క్లారిటీ ఉండదు. ప్లీజ్ మీరు ఆగండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయమలోనే ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధి జరిగింది. ఇవాళ హెచ్సియు అయినా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి అనేక విధాలుగా నియామకాలు చేసింది. ఇవాళ 10 ఏళ్లలో ఎందుకు యూనివర్సిటీకి నియామకాలు చేయలేకపోయింది? ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత నియామకాలకు భర్తీ జరుగుతుంది. ఇవాళ హెచ్సియు సంఘటనకు ఇవాళ దాని వెనుక మొత్తం కూడా తప్పుడు ప్రాపగండ చేసి ఇవాళ అక్కడ పులులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, సింహాలు ఉన్నాయని, లేకపోతే నక్కలు ఉన్నాయి అనే విధాలుగా చేసి ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఇవాళ తప్పుడు మార్గంలో తప్పుడు సంకేతాలు ఇచ్చింది. తీసుకోలేదు, తలలేదు, తోకలేదు. నీకు ఏం తెలుసు? ఎందుకు వరులుతున్నావా? ఏం తెలుసా? కడతా వరులు పోతున్నావనేలాగా ఊకా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడే క్లారిటీ మీరు అబద్ధాలు చెప్పకండి. గియ్యే మాటలు కదా ఆయన మాట్లాడింది. దయాకర్ గారు ఇందాక మీరు చెప్పిన
వెంకటేశ్వర్లు గారు ఆగండి దయచేసి. నాయకులు గారు మీరు ఇందాక అన్నదాన్ని నేను మళ్ళీ అడుగుతున్నాను. ఒకటి, వాళ్ళు చేశారు కబ్జాలు, వాళ్ళు ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు, బీఆర్ఎస్ కాదా అని మీరు ప్రశ్నించారు. అంటే వాళ్ళు అమ్ముకుంటే మీరు కూడా అమ్ముకుంటారా? వాళ్ళు ఏ ధోరణిలో వెళ్తే మీరు అదే ధోరణిలో వెళ్తారు. అందుకేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు? నేను మాట్లాడేటప్పుడు దయచేసి మీరు అవకాశం ఇవ్వాలి. ఇచ్చాం కాబట్టి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. వాళ్ళకి తలలేదు తోకలేదు, రాజకీయాల మీద మినిమం అవగాహన ఉండదు, పాడు ఉండదు. ఏదో పొద్దున్న లేసా కేసీఆర్ జపాలనుకుంటా ఇవాళ తిరుగుతా ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసు నాకు అర్థం. వాళ్ళు ఏమైనా గ్రౌండ్లలో ఉన్నారా, లేదా ఉద్యమాల నుంచి వచ్చారా, లేకపోతే ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? రాజకీయాల కొత్త పిచ్చగాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకటి మాట్లాడితే ఎట్లా? కనీసం అవగాహన ఉండాలి కదా. ఒకటే వరులుతా ఉండే ఏం తెలుసు ఆయనకు? చెప్పండి దయాకర్ గారు. ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రధానంగా యువతకు విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. దాదాపు కని వినియోగం రీతిలో 2,20,000 కోట్ల రూపాయలు విదేశాల నుంచి, ప్రపంచాల నుంచి పెట్టుబడులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది. ఇవాళ కేసీఆర్ ఆయంలో ఉన్నప్పుడు ప్రధానంగా నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు రుణమాఫీ లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు పండించిన పంటకు కనీసం కొనుగోలు లేక ఇవాళ మిల్లర్లకు, దళారులకు దోచిపెట్టి కళ్ళాలలో మొత్తం కూడా నిప్పులంటించుకొని ఇవాళ అనేక విధాలుగా గోసపడ్డటువంటి విషయాన్ని ఆనాడు మనం చూసినాం. ఆనాడు ఆ పరిస్థితి ఉండకుండా ఇవాళ అద్భుతంగా ఇవాళ ప్రభుత్వం సహకారం ఉన్నటువంటి సంఘాలతోని ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ దళారులకు ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఇవాళ కొనుగోలు విషయంలో, తూకం విషయాలలో కూడా పారదర్శకంగా వ్యవహరిస్తా ఉన్నాం. రైతులు అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ఇవాళ మనం అంటా ఉన్నాం, ఇవాళ రైతులు పండించినటువంటి బోనస్ ఇవ్వగలిగినాం సన్నోట్లకు. ఇవాళ అనేక విధాలుగా రైతుని రాజును చేయడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టండి. ఇందాక నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను. ప్రభుత్వ భూముల్ని అమ్ముకుంది బీఆర్ఎస్ అని మీరు అంటున్నారు. గత ప్రభుత్వం ఈ రకంగా చేసిందన్నారు. మరి మీరేం చేస్తున్నారన్న ఆ క్వశ్చన్ నేను అడిగాను. దానికి జవాబు చెప్పండి. ఇవాళ ప్రభుత్వం అవసరాలకు ఏది తీసుకొచ్చినా తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ సృష్టించడం కోసం, తెలంగాణ యువత జాబుల కోసం, అభివృద్ధి కోసం వీటిపైన ఆలోచన చేస్తుంది తప్ప ఆనాడు తన సొంత మనుషులకు లేకపోతే సొంత సంస్థలకు అప్పనంగా ప్రభుత్వ భూములు అమ్మి ముందే ఉన్నటువంటి వాళ్ళు ఇంటిచ్చి కోకాపేట భూముల విషయంలో పారదర్శక లేకుండా ఆయనకు సంబంధించిన వర్గానికే ఎట్లా కట్టబెట్టిండో వేలం వేసిన తీరును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రభుత్వం ఏది చేసినా అత్యంత పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా వ్యవహరిస్తా ఉంది. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా యువత భవిష్యత్తు కోసం తెలంగాణ దిశను మార్చే విధంగా, పెట్టుబడులు పెట్టే విధంగా, అభివృద్ధి చేసే విధంగా ఆలోచన చేస్తుంది. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు ప్రపంచ దేశాలు చూస్తా ఉన్నాయి పెట్టుబడుల కోసం అనుకూలంగా. మీరు చూస్తే ఒక్క ఏడాదిలోనే మనం ఇవాళ 60,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. మళ్ళీ ఒక 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వగలిగినాం. ఎక్కడ కూడా సాధ్యం కాలేదు. సన్నబియ్యం ఏ రాష్ట్రంలో కూడా లేదండి. ఇవాళ 1,50,00,000 మందికి ఇవాళ మనం సన్నబియ్యం ఇవ్వగలుగుతున్నాం. వీళ్ళ 10 ఏళ్ల అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు? రైతు బంధు మీద కేసీఆర్ మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తా ఉంది. రైతు బంధు ఎవరికి ఇచ్చారు? గుట్టలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, వెంచర్లు చేసిన వాళ్లకు, ఇవాళ కార్పొరేట్ దారులకు రైతు బంధు ఇచ్చి వాళ్ళు ఆయన సంకలు కొడుతున్నా ఉన్నారు. ఇవాళ అసలైన మనం రైతుని, భూమిని నమ్ముకున్నటువంటి రైతుకి ఇవ్వగలిగినాం. భూమిని నమ్ముకున్నటువంటి రైతుకి ఇవ్వగలిగినాం. మనం నిజాయితీగా ప్రక్షాళన జరిగింది. దానిపైన ఇవాళ నేను అంటా ఉన్నాడు కేసీఆర్ నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ మేడిగడ్డ కుంగుబాటుకి ఎందుకు మాట్లాడలేదు? మేడిగడ్డ కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదు ఆయన? అంటే ఎలుకలు తిన్న పిల్లే నీతులు చెప్పిందిలాగా తెలంగాణ ప్రజలకు ఆయన స్పీచ్ వల్ల ఒరిగింది ఏం లేదు. కేసీఆర్ స్పీచ్ లో పసలేదు. కేసీఆర్ అనే పర్సన్ తెలంగాణ ప్రజలు చూసి ఈ యొక్క దొంగలే ఇవాళ మీటింగ్ పెట్టుకున్నలాగా ఉంది తప్ప కొత్తగా ఏం లేదండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మార్పు వచ్చింది. తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత తెలంగాణలో 100,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, సరస్సులు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇవాళ మన అందరం కూడా కాలనీ వాసులు, సొసైటీలు, సివిల్ సొసైటీలు హైడ్రాకు స్వాగతం పలుకుతా ఉంది.
ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం వల్ల మా కాలనీలో పార్కులు కబ్జా కాకుండా ఉన్నాయి, మా చెరువులు కబ్జా కాకుండా ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు దళారులు ఇవాళ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే అవకాశం లేకుండా ఉందని హైడ్రా చుట్టుపక్కల మీరు ఎక్కడైనా పోండి ఇవాళ కాలనీ వాసులు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. హైడ్రా మీద వ్యతిరేకత కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుట్ర తప్ప వేరేది కాదు. అది కూడా కేసీఆర్ అక్రమ నిర్మాణాలు పొంది అక్రమ ఉన్నటువంటి లేఅవుట్లు ఇచ్చినటువంటి అలాంటి వాళ్ళు విమర్శ తప్ప తెలంగాణ ప్రజలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజలు చాలా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. సామాన్య ప్రజలు కావచ్చు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు ఇవాళ హైడ్రాకు బ్యానర్లు కట్టి స్వాగతం పలుకుతా ఉన్నారు. వీళ్లకు కేసీఆర్ లాంటి వాళ్లకు కళ్ళు ఓర్వలేక ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్నటువంటి రోజు రోజుకు ప్రజాదరణ చూడలేకనే ఈ విమర్శలు చేస్తా ఉన్నారు. ఇక ఇంతకుముందు మాట్లాడిన బీఆర్ఎస్ కార్యకర్త ఈ కొత్త బిచ్చగాడు ఏం తెలియదు కేసీఆర్ గురించి, కేటీఆర్ ఊకునే రామన్నలాగా టీవీలకు వచ్చి అనేక విధాలుగా అవగాహన లేకుండా కాంగ్రెస్ దగ్గర మార్కులు పడతాయి, కేటీఆర్ దగ్గర కొంతమంది తయారై మీరు ఆగండి. రామరెడ్డి గారు, సో మీ పాయింట్ ఏంటి దీనిపైన మీరేమంటారు? అండ్ ఇంకొకటి హైడ్రా గురించి కూడా గతంలో బీజేపీ నుంచి కూడా చాలా సార్లు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది, ఎంపీలు కూడా బాటంగానే మాట్లాడడం కూడా జరిగింది. సో ఏమంటారు దీని గురించి? హైడ్రా అని పెట్టిర్రు, ఓవైసీది నీళ్ళనే ఉంది, వాళ్ళ జోలికోరు. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టీఆర్ఎస్ హరీష్ రావుది హైడ్రాలనే ఉంది, వాటి దాంట్లోకి ఎవ్వరు పోతలేరు. పాపం కామన్ మ్యాన్ ఎవరైతే ఇది ఉన్నారో వాళ్ళ దగ్గరికే పోతారు. అయిన తర్వాత ఓఆర్ఆర్ ను పప్పు పుట్నాలకు అమ్మారు కేసీఆర్ గారు, దాని మీద ఆన్సర్ చెప్పాడు. దాని ఓఆర్ఆర్ రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేదాన్ని జరుగుతుందండి, అది కోర్టులో ఉంది ఆల్రెడీ. ఒక్క నిమిషం నేను దాని మిమ్మల్ని ఏమంటలేను, ఆయన అమ్మిన దానికి ఆన్సర్ చెప్పమని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడే దాన్ని బట్టి అయిన తర్వాత ఇంకొకటి ఈ రోజు సీతారాంపూర్ అని దేవాలయ భూమి 1148 ఎకరాలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందులో 1100 కోట్ల స్కామ్ చేసి 450 ఎకరాలు మెగా కృష్ణాడి ఎలక్ట్రానిక్ సిటీ అని ప్రభుత్వ భూములు కాదు, దేవాలయ భూములు. అందుకోసమే వీళ్ళు ఎవ్వరు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కాదు, కొడుకు ముఖ్యమంత్రి కాదు. ఎందుకంటే దేవాలయ ఆస్తులను ఫార్మాసిటీ అన్నాడు, ఫార్మాసిటీ అని ఈడ 1000 ఎకరాలు తీసుకున్నాడు. ఆడ ఉన్న రైతులకు ₹1 ఇయ్యలే. అదే సీతారాంపూర్ లో 11 లక్షలు ఎవరైతే పొజిషన్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. దాని మీద ఎంక్వైరీ చేయమని సీఎం గారికి అందరికీ లెటర్లు పెట్టినాం. ఇప్పటి వరకు దాని మీద ఎంక్వైరీ ఉండదు, ఆ స్కామ్ను బయటికి తీయమని. దేవాలయ భూములు అమ్ముకున్నాడు ఎవడు రాజకీయంగా నిలవదొక్కోలేడు, ఉండలేడు. అయిన తర్వాత నాది ఇంకొకటి సబ్మిషను, మేడం మీరు విజయ్ కుమార్ గారిని విశ్లేషకునిగా పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే వారు మాట్లాడేది మొత్తం టీఆర్ఎస్ దే మాట్లాడతారు. మాట్లాడండి ఈ మెటల్ మాటలు ఏంటి? విజయ్ కుమార్ గారు నాకు తెలుసు, మాట్లాడు పర్సనల్ గా మళ్ళా మాట్లాడు. నువ్వెవరండి? నేను ఇక్కడ టీఆర్ఎస్ విషయం నేను తీసుకొచ్చిన, నీకు నచ్చకపోతే టీఆర్ఎస్ మెటల్ తీసుకురాకండి. ఇట్లాంటి మెటల్ మెంటల్ ఆయన బీజేపీ అంటేనే మెంటల్. ఇప్పుడు ఇంకా ఎక్కువ మెంటల్ ఎక్కింది. ఈ మెంటల్ వాళ్ళని తీసుకురాకండి. మెంటల్ చేస్తారు నేనేం మాట్లా విశ్లేషణ చేస్తే మాట్లాడడానికి మెంటల్ గా నా మీద మాట్లాడడం ఏంటి? నువ్వు మాట్లాడు మెంటల్ గా వయసుతో పాటు నేను చాలా చెప్తున్నా, నీకు చెప్తాను. సబ్జెక్ట్ అడిగిందా? నీకు కావాల్సిన నువ్వు ఎందుకు ఇయ్యలే ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఈ చెప్పు, నువ్వు కాజీపేట దానికి సంబంధించి చెప్పు. నా మీద డిస్కషన్ దేని మీద మాట్లాడింది ఏంటి? నువ్వు చెప్తున్నది ఒకసారి డిబేట్ లోకి వచ్చాక ఒక్కొక్కరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. అందరు వర్షన్స్ తీసుకోవాలి. మీరు దయచేసి ఆగండి. ఆగండి. విజయ్ కుమార్ గారు, రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి.
రామరెడ్డి గారు మీ పాయింట్ ని కంక్లూడ్ చేయండి. విజయ్ కుమార్ గారి పాయింట్ పక్కన పెట్టి ఫస్ట్ మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. విజయ్ కుమార్ గారు ప్లీజ్ వెయిట్. విజయ్ కుమార్ గారు నేను మీకు టైం ఇస్తాను. విజయ్ కుమార్ గారు మీరే చేయొచ్చు సిబిఐ. విజయ్ కుమార్ గారు ప్లీజ్ వెయిట్. ఆయన పాయింట్ కంక్లూడ్ చేయండి. విజయ్ కుమార్ గారు ప్లీజ్ వెయిట్. విజయ్ కుమార్ గారు మీకు టైం ఇస్తాను. కంక్లూజన్ మీతోనే తీసుకుంటాను. దయచేసి ఆగండి. విజయ్ కుమార్ గారు నా మాట మీకు వినిపిస్తుందా? విజయ్ కుమార్ గారు మీరే కదా స్వీప్ లో ఉన్నారు కదా, స్వీప్ లో ఉండి ఎందుకు చేయట్లేరు మరి? ఆర్ఆర్ ట్యాక్స్ అన్నావు, ఆర్ఆర్ ట్యాక్స్ అని మోడీ వచ్చి ఆరోపణ చేస్తే అయిపోదు కదా. నువ్వు పోలవరం చంద్రబాబు నాయుడు మొత్తం తిన్నావు. నువ్వు మీరు క్లారిటీ నేను చెప్పినప్పుడు మీరు ఆగకపోతే నేను మీ కంక్లూజన్ తీసుకోకుండానే ఎండ్ చేసేస్తానండి డిబేట్. ఐఎమ్ గివింగ్ యూ ఫైనల్ వార్నింగ్ అండి. రామరెడ్డి గారు, విజయ్ కుమార్ గారు ప్లీజ్ వెంటనే కంక్లూజన్ తీసుకోవాలా వద్దా? మీరు కంక్లూజన్ తీసుకునే వరకు ఆగకపోతే నేను క్లోజ్ చేసేస్తాను. విజయ్ కుమార్ గారు, రామరెడ్డి గారు మీరు ఆగండి. రామరెడ్డి గారు మీరు ఆగండి. మీకు టైం ఇచ్చాను. విజయ్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి. పాయింట్ కంక్లూడ్ చేయండి. రైట్ ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మీకు టైం ఇచ్చాను, మీరు యూటిలైజ్ చేసుకోలేదు. రైట్ నేను ఈ రకంగా గొడవ పడడానికి నేను టైం ఇవ్వలేదండి మీ అందరికి. రైట్ ఏదేమైనప్పటికీ అటు తెలంగాణలో అటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించింది. ఆ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. అండ్ సభకు కూడా భారీగానే జన సమీకరణ జరిగింది. ఏదేమైనప్పటికీ సభలో కేసీఆర్ ఏం మాట్లాడారన్న అంశం పైన కూడా సర్వత్రా అటు అందరు కూడా చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు కూడా జరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కౌంటర్లు ఇస్తుందా, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే కేసీఆర్ ఇప్పటి నుంచి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారా, రంగంలోకి దిగబోతున్నారా? కాంగ్రెస్ అంటున్నట్లుగానే ఇది కేటీఆర్ కోసం పెట్టిన సభనా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి.